నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. బీఆర్ఎస్ హయాంలో ఆదాయం ఉండి కూడా కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన 8 లక్షల కోట్ల అప్పుల ఫలితంగా 100% చొప్పున 6,500 కోట్లు నెలకు వడ్డీ కడుతున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలది. ప్రతిపక్షాలు రకరకాల విమర్శలు చేస్తున్నాయి. అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీగంజ్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మగోని లక్ష్మీ రాజాగౌడ్ పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొత్తగా నియమితులైన సభ్యులు పదవులను అలంకారప్రాయంగా చూడవద్దన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు రైతుల శ్రేయస్సు కోసం పనిచేయాలన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. కరీంనగర్లో ముల్కనూర్ సొసైటీని పాలకవర్గం సందర్శించి అక్కడి విధానాలను అమలు చేయాలన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదని చెప్పారు. వెళ్లే ముందు 4,000 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లారు. దుర్భర పరిస్థితుల్లో కూడా ప్రతి మాట నిలబెట్టుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. ఏపీలో కాంగ్రెస్ కు నష్టం కలుగుతోందని తెలిసి కూడా నాడు సోనియా గాంధీ హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఇచ్చారని గుర్తు చేశారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని తెలిపారు. కామారెడ్డి పెద్ద చెరువును పర్యాటక కేంద్రంగా మారుస్తామని చెప్పారు. విద్యార్థుల ఆటపాటలు నైపుణ్యం పెంపొందించేందుకు 50 లక్షలు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల నా పదవీ కాలంలో వ్యవసాయ మార్కెట్ల చట్టం మరియు నిబంధనలను అనుసరించి రైతుల శ్రేయస్సుకై నిస్వార్థముతో కృషి మన గౌరవనీయులు సలహాదారు ఈరోజు నా బిడ్డలు షబ్బీర్ అలీ గారు, అట్లాగే మరో మీ అగ్రనాయకుడు సీనియర్ ఎంపీ గారు, తెలంగాణ ఉద్యమంలో పార్లమెంటును గడగడలాడించిన దడదడలాడించిన సురేష్ షెట్కర్ గారు, అట్లాగే ఈనాటి ఒక శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజున ఈ యొక్క మార్కెట్ కమిటీ చైర్మన్ అనేది పదవులు మీకు వచ్చినాయి. సంతోషం, మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. పదవులు అలంకారప్రాయం కాకూడదు. రైతుల శ్రేయస్సు కోసం అమ్మకాలకే కాకుండా రైతులకు సంబంధించిన వివిధ రకాల సమస్యలు ఉంటాయి. వాటన్నిటిని పరిష్కరించే స్థాయికి ఎదగాల. ఎట్లా? ఎందుకంటే చాలా ఆదాయం అంతా అన్యాకరణ పెడతా ఉంటుంది. ఆదాయం రాకుండానే బయటనే ట్యాక్స్ కట్టకుండా ట్రక్కులు పోతూ ఉంటాయి. బట్ రైతులకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు పరిష్కారం చేస్తూ ఉంటారు. మీ యొక్క మార్కెట్ కమిటీ కూడా సొసైటీ చేసే పనులు మీరు చేయొచ్చు. మీకు గొప్ప పేరు వస్తుంది కాబట్టి, రైతులకు పేరు చెప్తుంది కాబట్టి మరి వాటిని చేసే చేయాలని కోరుకుంటూ, అట్లాగే ఈనాడు ఈ యొక్క ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కొనసాగుతూ ఉంది. వస్తూ పేపర్లు చూస్తూ ఉంటే రకరకాల విమర్శలు చేస్తూ ఉన్నారు ప్రతిపక్ష నాయకులు. ఏం చేసిందా ఏడాది కాలంలో? గతంలో రైతు భరోసా 15,000 చెప్పిండ్రు, ఇప్పుడు మీరు 12,000 ఇస్తున్నారు. ఎందుకు ఇస్తలేదు? దగా చేస్తుంది, మోసం చేస్తుంది. వాళ్ళు పెళ్లి పెట్టిపోయిన 40,000 కోట్ల బిల్లులు చెల్లించాల్సి వస్తూ ఉంది. అంటే ఇటువంటి దుర్భరమైనటువంటి ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన చెప్పిన ప్రతి మాట కూడా నిలబెట్టుకుంటా ఉన్నాం. ఆనాడు ఎన్నికల సందర్భంలో సోనియా గాంధీ గారు కానీ, మల్లికార్జున గారికి ఏఐసిసి అధ్యక్షులు కానీ, రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ ఏ విధంగా చెప్పడం జరుగుతుందో వాటన్నింటినీ కూడా ఇలా 6 గ్యారెంటీలు కూడా ఒక్కొక్కటిగా అమలు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం సమయం లేదు. అక్కడ నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ మీటింగ్ 3 గంటలకి అందరూ వస్తూ ఉన్నారు. అయితే మరి ఇవన్నీ కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తాం. ఇలా గతంలో ఇంత ఆదాయం వచ్చి 351 ఇంజనీర్లకు ఎలక్ట్రిసిటీ జెన్కోలో నిన్న సర్టిఫికేట్ ఇచ్చి ఇవాళ కామారెడ్డికి వచ్చిన. ఇదే మామూలేనా? ఇలా
55,000 మందికి పోయిన సంవత్సరం ఇచ్చినాం. ఈ సంవత్సరం 1,00,000 పైన యువకులకు ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. చెప్పి జన్మ నుంచి రేషన్ కార్డ్ 10 సంవత్సరాలు కూడా కొత్త 45 లక్షల ఇల్లు కట్టాం. వట్టి తెలంగాణలో 26 లక్షల ఇల్లు కట్టాం 10 సంవత్సరాల్లో. అది ఇంద్రమ్మ ఇల్లు. కేసీఆర్ అప్పుడు అగ్గిపెట్టెట్ అన్నాడు. నువ్వేం కట్టినారా బాబు? 1,60,000 శాంక్షన్ చేసి కేవలము 90,000 ఇళ్ళకే అది 90% పూర్తి చేసినాడు. 60,000 ఇళ్ళకు హ్యాండ్ ఓవర్ చేశాడు. 10 సంవత్సరాల్లో మనం 25 లక్షలు, ఆయన 10 సంవత్సరాలు. పేరు ఒక సార్ చెప్పినట్లు స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే అది జరుగుతుంది. తర్వాత వచ్చేసి మనకి పాస్ పుస్తకం లేని వాళ్ళు అంటే మనకి ఫ్యామిలీ మ్యాపింగ్ ద్వారా ఒక 6,000 మందికి ఫ్యామిలీ మ్యాపింగ్ చేసాము. వారికి కూడా అమౌంట్ పడింది సార్. అంటే నో పాస్బుక్ అన్న వాళ్ళకు కూడా మనం మన ఆఫీస్లో ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నారో అని చెప్పించి వాళ్ళ ఫోటో తీసుకోవడం జరిగింది. వారి ఖాతాల్లో కూడా 4వ ఫేజ్లో డబ్బులు పడడం జరిగింది సార్, వచ్చిన వాళ్ళందరికీ బ్యాంక్ ద్వారా. తర్వాత వచ్చేసి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఇప్పుడే షబీర్ అలీ గారు చెప్పినట్టు ఇప్పుడు పాలకవర్గ భవనం ఒకటి మరియు ఆ పక్కన రైతు మార్కెట్ ఒకటి ఇప్పుడు అసంపూర్తిగా ఉన్నాయి. గత ప్రభుత్వంలో అసంపూర్తిగా ఉన్నాయి. ఇప్పుడే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి గౌరవనీయులు దైవ సమానులు షబీర్ అలీ గారు తెలియజేయడం జరిగింది. దానికి అతను సానుకూలంగా స్పందించి వెంటనే నిధులను విడుదల చేస్తానని చెప్పడం జరిగింది. దానికి హృదయపూర్వకంగా కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ నుండి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ కామెడీ శాఖ ఆధ్వర్యంలో రైతు నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా అందజేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిజాం సాగర్ చౌరస్తాలో ఆ పార్టీ ఆధ్వర్యంలో రైతు నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే గంప గోధన్, జిల్లా పార్టీ అధ్యక్షులు ఎన్కే ముజిబుద్దీన్ సూచనల మేరకు రైతు నిరసన నిర్వహించడం జరిగిందన్నారు. మాయా మాటలు చెప్పి రైతుల ఓట్లతో అధికారంలోకి వచ్చాక మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్ర రైతాంగానికి క్షమాపణలు చెప్పాలన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, నయవంచన అని మరోసారి రుజువైందన్నారు. రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించరని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధును విచ్చమిస్తున్నారని అంటూ విమర్శించిన కాంగ్రెస్ ఇప్పుడు 1,000 రూపాయలు పెంచడం రైతులను అవమానపరచడమే అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, కౌన్సిలర్లు నజరుద్దీన్, హఫీజ్ బేగ్, బీఆర్ఎస్ పార్టీ మండల వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేటీఆర్ నగర్ పిలుపు మేరకు కామారెడ్డి పట్టణ శాఖ మళ్ళీ మండల శాఖ తరఫున కామారెడ్డిలో ఈరోజు మా ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రభుత్వ మాజీ ఎమ్మెల్యే గంపగోధన అన్న సూచనల మేరకు ఇలా నిరసన కార్యక్రమం జరుపుతున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి రైతులను మోసం చేసి గద్దెనెక్కిండు. ఏంది గతంలో మా ప్రభుత్వం కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పోరాడి సాధించుకున్న తెలంగాణకు రైతులు సస్యశ్యామలం ఉండాలని రైతు బంధు ఇచ్చిండు, రైతు భూమి ఇచ్చిండు, పింఛన్లు ఇచ్చిండు. కానీ నేను అధికారంకి వస్తే ఎకరానికి 15,000 ఇస్తా అని చెప్పి మళ్ళీ నేను రైతు బీమా ఇస్తా అని చెప్పి అన్ని ఎగ్గొట్టిండు. ఈ రోజున మళ్ళీ ఏం చేస్తుండో ఎకరానికి ఇప్పుడు వచ్చే ఒక సంవత్సరంలోనే ఒక్కొక్క రైతుకు 17,500 చొప్పున లెక్క పెడితే ఇప్పుడు 1,22,000 రూపాయలు గతంలో ఇప్పుడు బాకీ ఉన్నారు. మరి అది పోను మళ్ళీ ఇప్పుడు ఒక లిమిట్ పెట్టిండు, 7 ఎకరాలకు లిమిట్ అని చెప్తున్నాడు. అది కూడా 12,500 ఇస్తానంటున్నాడు. అది ఇచ్చుడేమో తెలియదు. కానీ ఇప్పుడు దాని లెక్క ప్రకారం పాత బాకీ ఒక్కొక్క రైతుకు 7 ఎకరాలు మీరు లిమిట్ పెట్టిర్రు. దాని చొప్పున 1,22,500 మొదలు నువ్వు అందరి ఖాతాలో వేయాలి. వేయకపోతే నువ్వు రాజీనామా చేయాలి. ఎందుకంటే రైతులు అడగలే, రైతు షరతు విధించలే. నువ్వు చెప్పినావు
ఈ రోజున నేను కేసీఆర్ 10 ఇస్తే 15,000 ఇస్తా అన్నావు, 2,000 ఇస్తే 4,000 ఇస్తా అన్నావు. ఇలా అన్ని హామీలు ఏదో దొంగ హామీలు చెప్పి అధికారులకు వచ్చినావు. కానీ ఒక బస్సు మాత్రం ఒకటి ఇస్తున్నావు, అది కూడా 100 బస్సుల్లో ఒక బస్సు ఆర్టీఆర్ బస్సు వేస్తున్నావు, అది కూడా మహిళలు గుర్తిస్తున్నారు. కాబట్టి నువ్వు రైతులను మోసం చేస్తే ఏ ప్రభుత్వాలు కూడా నిలబడలేదు. గతంలో చూస్తే చంద్రబాబు నాయుడు రైతులను పెట్టుకొని కనుమరుగైపోయాడు తెలంగాణ నుంచి. అదేవిధంగా నువ్వు కూడా కనుమరుగైన రోజులు వస్తున్నాయి. నువ్వు దయచేసి 1 ఎకరానికి పాత బాకి ఇప్పుడు నువ్వు చెప్పిన లెక్క ప్రకారంగానే 1,22,500 చొప్పున జమ చేయి. తర్వాత నువ్వు అన్న ప్రకారంగానే ఎకరానికి 12,500 చొప్పున వేయాలని డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో మళ్ళీ ఇంకోటి కామారెడ్డిలో మేము గతంలో కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్గా ఇచ్చారు. నువ్వు ఇందిరా మిల్లని సర్వే చేస్తున్నావు, ఆ సర్వేతో నువ్వు ఖాళీగా చేస్తున్నావు, సంవత్సరం అయింది. మరి ఆ డబుల్ బెడ్రూమ్ కూడా మీరు ఖచ్చితంగా పట్టాలు ఇవ్వాలి. మేము ఇచ్చిన పట్టదారులు కూడా అలా వాళ్ళు నివాసం ఏర్పరచుకొని సంవత్సరం అవుతుంది. వాళ్ళు కూడా రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఇలా వాళ్ళకు కూడా మేము ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ కూడా పట్టాలు ఖచ్చితంగా ఇవ్వాలి. ఈయన పక్షంలో కామారెడ్డి పట్టణ శాఖ తరఫున గంపగోర్దనన్న ఆదేశాల ప్రకారం మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని, మళ్ళీ పెన్షన్ కూడా 2,000 4,000 చేయాలని, 2 లక్షల రుణమాఫీ అని 100% అని చెప్తున్నావు. దాదాపు 1,00,000 చొప్పున 38 to 40% అయింది. కాబట్టి ఈ 2 లక్షల రుణం కూడా మాఫీ చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున కామారెడ్డి పట్టణ శాఖ తరఫున ఉద్యమం చేస్తాం. జై తెలంగాణ. ఎన్నికలకు ముందు రైతులతో ఓట్లు వేయించుకొని గెలిచి ఈరోజు రైతుల నోట్లోనే మట్టి కొడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఈ రేవంత్ రెడ్డి నువ్వు రైతులతో పెట్టుకుంటే మాడి మసైపోతావు. ఇప్పటికైనా 15,000 ప్రకటించి నువ్వు నీ నిజాయితీ నిరూపించుకోవాలా, లేకపోతే నేను మెడలు వంచైనా సరే ఇచ్చేదాకా మేము మా టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్లో రైతు డిక్లరేషన్ను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు రైతు డిక్లరేషన్ చేయడం జరిగింది. మొన్న జరిగినటువంటి రైతు మంత్రివర్గ సమావేశంలో రైతులకు ఎకరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మరోసారి మోసం చేస్తూ రైతు డిక్లరేషన్లో 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పారు. కానీ మంత్రివర్గంలో 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి నిర్ణయం తీసుకోవడాన్ని నిరసిస్తూ ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టిబొమ్మని బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ, అదేవిధంగా కామారెడ్డి మండల శాఖన రేవంత్ రెడ్డి మార్చుకో, నువ్వు నీ అబద్ధపు మాటలు, నీ అబద్ధపు హామీలు దయచేసి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. నువ్వు ఒక ముఖ్యమంత్రి లాగా వ్యవహరించు, నువ్వు ఒక బ్రోకర్ లాగా వ్యవహరించారు అని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీగా హితవు పలుకుతున్నాం. దయచేసి రైతులను మోసం చేయకు. రైతులకు మోసం చేసినటువంటి ఏ ప్రభుత్వం కూడా చరిత్రలో నిలిచిన పాపాన పొలే అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ కామారెడ్డి నియోజకవర్గ పర్యటనకు వచ్చేటువంటి జూపల్లి కృష్ణారావు గారికి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దయచేసి మీ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారంలోనైనా ఖచ్చితంగా 15,000 ఇస్తామని చెప్పేసి రైతులకు హామీ ఇవ్వండి. లేకపోతే మీ వరంగల్ డిక్లరేషన్ ఫెయిల్ అవుతుందని చెప్పేసి మీరు ప్రకటించండి అని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులకు 15,000 రూపాయలు రైతు భరోసా ఇచ్చేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణను కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రైతు బంధుకు సుమారు 24,000 కోట్ల రూపాయలు గుట్టలకు ఇచ్చారని చెప్పారు. పెరిగిన ఆదాయం పేదలకు పంచి పెట్టాలనే ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మంత్రి జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను జెండా ఊపి ప్రారంభించారు. అలాగే నూతనంగా నిర్మించిన ఎక్సైజ్ శాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం 52 కోట్లతో అమృత్ 2.0 త్రాగునీటి పథకం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ కేటీఆర్ తప్పు చేయకపోతే విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నించారు. ఆ రోజు బంగారుపల్లెంలో రాష్ట్రాన్ని అప్పచెప్పామని హరీష్ రావు అన్నారని చెప్పారు. బంగారుపల్లెంలో ఏముందని చూస్తే అప్పుల కుప్ప, చేతికి చిప్ప ఇచ్చారని చెప్పారు. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా రైతు బంధు సుమారు 24,000 కోట్లు గుట్టలకు ఇచ్చి ఏర్పాటు చేశారన్నారు. అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ప్రగతి భవన్లో కాలు పెట్టే పరిస్థితి లేకుండే, మంత్రులకు ఫామ్ హౌస్ కు వెళ్లి కలిసే పరిస్థితి కూడా ఉండేది కాదన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి మద్దతు నిలిచామని పేర్కొన్నారు. కేసీఆర్ కు ఆయన కుటుంబానికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం సింహరెడ్డి, ఎంపీ సురేష్ షెట్కర్, పోచారం భాస్కర్ రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు ఈ మహిళా సంక్షేమం కోసం తరఫున ముఖ్యంగా నిన్నటి నుంచి బంగారు పల్లెల్లో రాష్ట్రాన్ని అప్పజెప్పినవని మాట్లాడింది అన్నాడు ఎవరు, హరీష్ రావు. అంటే మరి బంగారు పల్లెలు ఏముందని బట్టలు చూస్తే అప్పుడు కుప్ప చిప్ప చెతికిచ్చిండు. అయినా కూడా ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, సోనియా గాంధీ గారు, ఖర్గే గారి నాయకత్వంలో చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చేసింది. సుమారుగా 24,000 కోట్ల రూపాయలు, 24,000 కోట్ల రూపాయలు గుట్టలకు, గట్లకు, రోడ్లకు కూడా ఇచ్చేప్పుడు ఏర్పాటు చేసింది. ఈరోజు అవన్నీ కూడా సమీక్ష చేసి మన క్యాబినెట్లో అందరికీ, ప్రతి రైతు కూడా గత ప్రభుత్వం సంవత్సరానికి 10,000 ఇస్తే ఈ ప్రభుత్వం 12,000 రూపాయలు ఇచ్చి ఏర్పాటు చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అవకాశం రావాలి. ఎందుకంటే కేసీఆర్కి అవకాశం వస్తే రాష్ట్రాన్ని అప్పుడు కుప్పగా మార్చిండు. ప్రగతి భవన్ ఎవరు కాలు పెట్టే పరిస్థితి లేకుండే, ధర్నా చౌకులు లేకుండే, ఇలా మంత్రులు కూడా ఆయన ఫామ్ హౌస్ కూడా గేట్లు తాళ ఉంటుండే. కళ్ళకి నీళ్ళు వచ్చినాయి మాకు. అంటే దుర్మార్గం అంటుంది. వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగాలు అంటే వాళ్ళ ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి. అలా ఎవరి కోసం వాళ్ళు ప్రాణత్యాగాలు చేసిండ్రు? కేసీఆర్ కుటుంబం కోసం కాదు కదా. అందుకనే ఖచ్చితంగా ఈ కేసీఆర్కు, కేసీఆర్ కుటుంబానికి, బీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలని ఆలోచనతోటే మరి ఈనాడు తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాలి కదా. ఈ రోజున అవకాశం రావాలి కాంగ్రెస్ పార్టీ. కానీ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీకి మనం సపోర్ట్ చేస్తాం. 52 కోట్లతోని మరి బాన్స్వాడ పట్టణానికి మరి ఈరోజు ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. మన బాన్స్వాడ నియోజకవర్గం అంటే రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ, అంటే 100% ఇరిగేషన్ ఉన్న ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో ఉందంటే అది మన బాన్స్వాడ నియోజకవర్గం. మరి 5 సంవత్సరాలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, కాంగ్రెస్ ఆధ్వర్యంలో, మా జూపల్లి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో, మా పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన కామారెడ్డి జిల్లాకి, దాంతోపాటు మన బాన్స్వాడ నియోజకవర్గానికి ప్రత్యేకంగా మొదటి స్థానంలో అభివృద్ధిలో ఉంచుతామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చే ధన్యవాదాలు. జై హింద్. నేను శాశ్వతం కాదు, మేము చేసిన పని శాశ్వతంగా ఉంటుంది. ఇక్కడ సరే విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు, ఇక నోరున్న వాళ్ళు ప్రతి వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు నోరు ముయ్యలేదు. కానీ మనం అవన్నీ లెక్క పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం చేసే పని మంచి పని అయినప్పుడు ఎవరికి తల వంచుకునే అవసరం లేదు, ఎవరికి భయపడే అవసరం లేదు. ఆ విధంగా ఎంపీ గారు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి గారు యువకులు, చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటి
తప్పనిసరిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. శాశ్వత ఆనందానికి ధర్మ ఆచరణ, ఆర్థిక స్వావలంబనకు, గో సంరక్షణ, సంస్కృతి సంప్రదాయాలకు నిలువైన గ్రామాలను సంరక్షించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని భక్తి రాగా స్వామి తెలిపారు. శాంతియుత ఆనందకర జీవితానికి శ్రీకృష్ణుడు అందించిన గీతాశాస్త్రం, గోమాత, భూమాతలను సంరక్షించినప్పుడే సమాజంలో ఆరోగ్య, ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుందని చెప్పారు. అంతకుముందు కామారెడ్డి ఇస్కాన్ కేంద్రంలో శ్రీకృష్ణ పుష్పాభిషేకం, భజన, ప్రవచనం, మహాహారతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. is trying to గ్రామ యాత్రను చేపట్టడం జరిగింది. If dharma of course refers to the activities, both spiritual and material, original natural activities. ధర్మం అంటే మనకి రెండు విధాలుగా ఉంది. భౌతికమైన ధర్మటికి మూలం అంటే మనం ఆధారపడవలసింది గోవులు మరియు భూమాత. Yes, Vedic culture is agrarian culture, village-based culture. వైదిక నాగరికత అనేది అగ్రేరియన్ అంటే వ్యవసాయ ఆధారితంగా ఉండేది. Where cows play a central role in helping us come to a higher consciousness. In many ways, she is our first mother cow, mother Surabhi. ఆవు నిజానికి గోమాత మాత అంటాం మనం, అంటే తల్లి లాంటిది మనందరికీ కూడాను. And the second mother is Bhumi, land, mother nature. ఇక రెండవ మాత మనకి భూమాత, సహజంగా ఈ ప్రకృతిలో మనము పెరిగాం. When we are connected with బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖరేనని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కేటీఆర్ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పు చేసిందని విమర్శించారు. బాన్స్వాడ పట్టణంలో ఏర్పాటు చేసిన పాత్రికల సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడారు. తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు దుర్భర పరిస్థితి గడిపారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో భూస్థాపితం అయిందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కేటీఆర్ ఏవేవో అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. అధికారం కోల్పోవడంతో కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదన్నారు. మళ్లీ వచ్చే 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రధాన కారణం ఒకటి,
అమృత్ స్కీమ్ తాగునీటి సరఫరా కోసం అవసరాల కోసం వచ్చేటువంటి 50 సంవత్సరాల అవసరాల కోసం 56 కోట్ల యొక్క అమృత్ స్కీమ్ సంబంధించినటువంటి ఫౌండేషన్ కార్యక్రమం. అట్లాగే ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎక్సైజ్ ఆఫీస్ ఇనాగ్రేషన్ ఒకటి. సో వీటన్నిటికి సంబంధించి రావడం జరిగింది. అంటే అభివృద్ధి కార్యక్రమం సంబంధించి సంక్షేమ కార్యక్రమం నుంచి రావడం జరిగింది. ఈ రోజున నేను కూడా వస్తూ పేపర్ చూసాను. అంటే నాయకులు అంటే మా 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అంటే వాస్తవాలని అవాస్తవాలుగా చిత్రీకరించి ప్రజల్ని, నేను అసెంబ్లీ చెప్పిన మళ్ళీ చెప్పిన ఎప్పుడే కానీ ప్రజలు ఇవ్వడం జరిగితే వాస్తవాలు మాట్లాడుతూనే ప్రజలు అవుతుంది. ఇలా వాళ్ళు మాట్లాడిన మాట చెప్పేటువంటి పత్రికలు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఇంకోటి ద్వారా అబద్ధాలని వల్లవేస్తూ ఉన్నారు. ఒకటే ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చి కేవలం 1 సంవత్సర కాలమే. ఈ సంవత్సర కాలంలో చెప్పినటువంటి అభివృద్ధి కార్యక్రమం కూడా అంటే 6 గ్యారెంటీలు కావచ్చు, అందులో ప్రధానంగా ఇంచుమించుగా అన్నీ కూడా అమలు అవుతూ ఉన్నాయి. అది ఫ్రీ బస్ అయినా, 200 కరెంట్ యూనిట్ అయినా, 500 గ్యాస్ సిలిండర్ అయినా, అట్లాగే ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు కావచ్చు, లేదా ఇంద్రమేలు కూడా మంజూరైనాయి. ఇక్కడ కూడా మళ్ళీ 3,000 ముఖ్యమంత్రులు 64 సంవత్సరాలు పరిపాలన చేస్తే 2 జూన్ 2016 ఈ రాష్ట్రం యొక్క అప్పు కేవలం 65,000 కోట్ల బడ్జెట్ ఉండేది, లెస్ దాన్ 7,000 crores. సంవత్సరానికి ఆ అప్పు పైన కట్టేటువంటి ఆనాడు కేవలం సంవత్సరానికి 6,500 కోట్లు ఉండేది. మరి ధనిక రాష్ట్రం అని పదే చెప్పినటువంటి కేసీఆర్ గారు 10 సంవత్సరాల పరిపాలనలో 65,000 కోట్ల పోయి 8 లక్షల కోట్ల పోయింది. ఈ రోజున నెలకు 6,500 రూపాయలు కంతు తర్వాత కేవలం 500 మంది రైతులకి, అది కూడా 5 సంవత్సరాలు చివరి ఎన్నికల ముందు చెల్లించడం జరిగింది. మరి ఇన్ని అప్పుల కుప్పను చిప్ప చేతికి ఇచ్చి ఈ ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత కూడా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇటువంటి దుర్భరమైనటువంటి ఆర్థిక పరిస్థితిలో కూడా 6 గ్యారెంటీలు అమలు చేస్తూ ఈనాడు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఒక్కొక్కటి ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అంటే ఎట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు? ఏదైనా మాట్లాడితే దానికి అది అంటే ఆధారం ఉండాలి. అవాస్తవాలు వల్లవేయించే ప్రయత్నం చేస్తాను. అట్లాగే ఈ రోజున చాలా అంశాలు ఉన్నాయి. 1 కాదు 2 కాదు. రెండవది పరిపాలన అనేది చక్కగా నడుస్తాం, ప్రజాపాలన. ఒకనాడు మేము మంత్రులుగా ఉండి కూడా ఆనాడు హెచ్ఎంపీవీ అనేది సాధారణ కాలానుగుణ వ్యాధి, తేలికపాటి స్వభావం కలదని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కేశవులు అన్నారు. ఈ వైరస్ పై భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. 2001 నుండి హెచ్ఎంపీవీ ప్రబలంగా ఉన్న మరణాలు చాలా తక్కువగా ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ కేశవులు, ఎండి న్యూరో సైకియాట్రీ. మిత్రులారా, మళ్ళీ భయం మొదలు పెడుతున్నారు. ఇప్పటికే కరోనా వల్ల చాలామంది రోగం కంటే భయం వల్లనే అనేక మంది మరణించిన సంఘటనలు మీ అందరికీ తెలుసు. చాలామంది ఆర్థికంగా కూడా చితికిలబడ్డారు. చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా చాలామంది జీవితాలతో చెలగట్టమాడాయి. మళ్ళీ ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్ ఇది కరోనా లాగానే ఉంటుంది, అఫ్కోర్స్ కాదనలేని సత్యమే. అయితే దానిలాగా ఇది అంత భయంకరమైనది ఏమీ కాదు. ఈ సీజన్లో, వింటర్లో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు చలికాలం ఎక్కువగా ఉంటాయి. ఇది కూడా ఒక రకమైన ఇన్ఫ్లుయెంజా లాంటి వైరసే. ఈ వైరస్ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళ లోపల ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది, కాదనలేని సత్యం. అయితే కరోనే కాదు, ఏ జబ్బుకైనా ఎవరి లోపలైతే చిన్నపిల్లలు కానీ, వయసు ముదిరిన వాళ్ళు కానీ, ఇమ్యూనిటీ తక్కువ వాళ్ళకు ఏ రోగం వచ్చినా ఇబ్బందే ఉంటుంది. అలా కొత్తగా ఏముంది? మన ఇల్లు కట్టుకున్నప్పుడు మీ పిల్లర్స్ బలంగా గట్టిగా ఉన్నట్టయితే స్లాబులు 4 ఎక్కువ వేసినా గట్టిగా ఉంటుంది. అసలు పిల్లర్సే గట్టిగా లేకపోతే మీరు ఎంత పిల్లర్స్ తర్వాత స్లాబులు వేసినా లాభం ఏముంటుంది?
అందుకే మన ఇమ్యూనిటీ, మన వ్యాధి నిరోధకత శక్తి ఎక్కువగా ఉన్నట్టయితే మనం సరైన ఎమర్జెన్సీ ప్రకటించకుండా కూడా సీక్రెట్గా అన్నీ చేస్తున్నారని కొన్ని వీడియోలు పెట్టారు. అరే భయ్, ఈ వీడియోలలో ఒక్కసారి చూడండి, నేను దగ్గర చూస్తున్న వీడియోలలో ఏముంది, మన తెలంగాణలో ఏ హాస్పిటల్ చూసినా ఇంతకంటే ఎక్కువ మంది ఉంటారు. ఈ జనాల లోపల ఎంతమంది మాస్కులు వేసుకున్నారో ఒకసారి చూడండి. ఎవరో 4 వేసుకున్నారు. ఇప్పుడు కూడా మన లోపల కొందరు మాస్కులు వేసుకుంటారు. జాగ్రత్త, తప్పే ఉన్నది. ఈ వీడియోలని చూపించి ఇక కొంపలు అంటకపోయినట్టు చూడండి. ఎవరు అంత ఉంటే ఆ బాధే ఉంటే నిజంగా మాస్కులు వేసుకోవాలి కదా. 50% వాళ్ళు మాస్కులే లేకుంటున్నారు కదా. దీన్ని చూపించి అయిపోయింది, కొంపలంటకపోయింది. ఏదో చెస్ట్ హాస్పిటల్ అది. ఆ చెస్ట్ హాస్పిటల్లో ఈ దగ్గు ఉన్నోడు ఉండకపోతే ఎవడు ఉంటాడు? ఇట్లా 4 హాస్పిటల్. ఇప్పుడు మన గవర్నమెంట్ చెస్ట్ హాస్పిటల్ చూడిపోరు, 1000 మంది ఉంటారు, ఇంతకంటే ఎక్కువ ఉంటారు. అరే వీటిని చూపించి మళ్ళీ వచ్చింది అని భయకంపితులను చేసి మళ్ళీ మోసాలకు ఫార్మా కంపెనీలు కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ మళ్ళీ భయపెట్టించుడేనా? గతంలోనే భయం వల్లనే చాలామంది చనిపోయారు కదా. మళ్ళీ అటువంటి పరిస్థితి అవసరమా? జాగ్రత్తలు తీసుకోండి. ఇమ్యూనిటీ తక్కువనోనికి నువ్వు ఎంత మంచి మందులు ఇచ్చినా కానీ గుండ్రగా శుభ్రంగా ఉంచుకోమని చెప్పాలి. శుభ్రంగా లేకుండా జబ్బులు విపరీతంగా వస్తాయి. భవిష్యత్తులో కొత్త వైరస్లు కూడా వచ్చాయి. ఇమ్యూనిటీ తోటి తక్కువ ఉంటే మ్యూటేషన్ జరగవచ్చు. మరి కొత్త వేస్తే కొత్త జబ్బులు వచ్చే ఆస్కారం ఉంటుంది కదా. దానికి కావాల్సింది ఏంటంటే మన బేసిక్గా మన ఆరోగ్యం దృఢంగా గట్టిగా ఉన్నట్టయితే ఏ జబ్బునైనా తట్టుకునే శక్తి ఉంటుంది. అంతే తప్ప ఇది మళ్ళీ వచ్చిందని మళ్ళీ భయపెట్టించుడు మళ్ళీ మొదలు పెట్టకండి. ఎందుకంటే మన వాళ్ళు చాలా పిరుకోలు. అయ్యో అయింది అయిపోయింది అనగానే పోయి దవాఖానలో చేరికలు అవుతారు. ఒక్కటి దావగానే నేను కూడా చస్తాను. భయంలో సగం మంది చచ్చిపోయారు. నిజం చెప్తున్నా, ఊళ్ళల్లో ఉన్నోడు ఇండ్లలో ఉన్నోడు ఒక్కడన్నా చచ్చిండా? నాకు తెలిసి ఎవరు చావలేదు. సబ్జెక్ట్ టు కరెక్షన్. నాకు తెలిసి అయితే ఎవరు చావాలి. ఎవరైనా ఉంటే చెప్పండి. సో ఆ భయం అనేది, ఆ ప్యానిక్ అనేది మనిషిని మళ్ళీ గుండె జబ్బులకు దారితీస్తాం. మళ్ళీ హార్ట్ అటాక్లు, మళ్ళీ పాగలైపోతున్నారు చాలామంది. సార్ నేను ఒకటి ఫోన్ చేసి అయ్యి సార్ మళ్ళీ కరోనాగా వస్తుందట, నాకు పోయినసారి వచ్చా మళ్ళీ 2వ సారి అయితే ఉంటామా పోతామా, ఏం చేయాలంటారు. అరే భయ్ రాదు, ఏమవుతుంది వచ్చినాక అసలే రాదుపో, నీకేం కాదుపో అని చెప్పాలి. ధైర్యం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. లేదు సార్ జాగ్రత్తలు తీసుకో, మళ్ళీ మాస్కులు వేసుకొని మళ్ళీ చేతులు శుభ్రం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు, నమస్కారం.